రామ మందిరం గురించి అడిగారు సార్ గారు. రామ మందిరం గురించి అప్పుడు అడిగిందంటే మీరు దేవుణ్ణే మీరు సొల్యూషన్ ఇవ్వమని అడిగారని మీరు చెప్పారు. అదే ఆయన చాలా క్లియర్ టు కోట్ ఇస్ వర్డ్. ఈ సెడ్ వాట్ వీ ఇంటెండెడ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఈయన చెప్పింది సపరేట్, కానీ ఈ సోషల్ మీడియాలో దీన్ని మొత్తం తిప్పేశారు. ద ఓన్లీ కోట్ అని చెప్పారు. ఈ బీబీసీ వాడు చెప్పారు, రిపీట్ చేశారు. ఐ సా బిఫోర్ ద డ్యూటీ అండ్ టోల్డ్ హిమ్ దట్ ఐ నీడ్ టు ఫైండ్ అ సొల్యూషన్. అట్లా ఏం చెప్పలేదని చెప్పి చీఫ్ జస్టిస్ చాలా క్లియర్గా చెప్పారు. మెడిటేషన్ చేయడం ఒకరి, దేవుడు ముందు కూర్చొని 10 నిమిషాలు 5 నిమిషాలు మెడిటేట్ చేయడం సపరేట్. ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తుంటాం మనం. పక్కన రూమ్లో కూర్చొని చేయొచ్చు మెడిటేషన్ యాక్చువల్లీ. కానీ దాన్ని తిప్పేసి భగవంతుడి దగ్గర అడిగి జడ్జ్మెంట్ రాశారని చెప్పి వీళ్ళు లెఫ్టిస్టులు మన దగ్గర ఉన్న ఈ డీప్ స్టేట్ వాళ్ళు తయారు చేసిన స్టోరీ అన్నమాట. సో కాన్స్టిట్యూషన్లో అథిస్ట్ జడ్జికి రిలీజన్ ఉండకూడదని ఎక్కడ చెప్పలేదు సాయి గారు, ఎక్కడ చెప్పలేదు. అండ్ ఈ మేడ్ అ వెరీ గుడ్ స్టేట్మెంట్. ఇట్స్ ఐ వాల్యూ మై ఫెయిత్. ఎందుకండి ఇఫ్ యూఆర్ హిందూ యూఆర్ హిందూ, దర్ ఇస్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. అది మీ జడ్జ్మెంట్లో రిఫ్లెక్ట్ కాకూడదు అంతే. మీ రిలీజన్ గురించి మాట్లాడకూడదు. ఇలా ఇదే జడ్జిలు చాలా మంది జడ్జ్మెంట్ మన సుప్రీంకోర్టుకి పాత జడ్జ్మెంట్ తీసుకుంటే మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడ దాకా వెళ్ళిందని చెప్పేసి. జస్టిస్ కృష్ణయ్యర్ ఉండొచ్చు, పాత ఎమర్జెన్సీ టైంలో ఇచ్చిన జడ్జ్మెంట్ చూసుకోండి మీరు, చాలా డిఫరెంట్. ఇంకా మోదీ గారు అడిగినప్పుడు గణేష్ చతుర్థికి ఎందుకు వచ్చానంటే ఆయన చెప్పారు, ఇట్స్ బేసిక్ కర్టసీ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేయడం, ఆయన వస్తారో లేదో ఇంకో మాట.